నా అనేవారందరినీ వదిలేసి నీవిలా హఠాత్తుగా వెళ్ళిపోతావు అనుకోలేదు. నటనను ప్రాణంగా భావించే నీవు ఇలా ప్రాణం వదులుతావని అనుకోలేదు. సహజమైన నీ నటనా శైలి మాకు చిరకాలం గుర్తుంటుంది. నిండుగా కనిపించే నువ్వు, నీ నవ్వు, నువ్వు పంచిన స్నేహం చెరిగిపోకుండా చెదిరిపోకుండా 10 కాలాల పాటు మా హృదయంలో పదిలముగా ఉంటాయి. కళను సాధించడం కోసం నువ్వు చేసిన కృషి కళాకారులందరికీ స్ఫూర్తి. గమ్యమంచులో ఆగిన నీ ప్రయత్నం ఒక మార్గంలా మారి మమ్మల్ని ముందుకి నడిపిస్తుంది. కలమ్మ తల్లి బిడ్డగా నువ్వు ఏనాడో గుర్తింపుని సంపాదించుకున్నావు. నువ్వు పంచిన స్నేహం మరువలేనిది మిత్రమా. నీ జ్ఞాపకాలు సదా చిరస్మరణీయమని తెలియజేస్తూ నీ ఆత్మకు శాంతి చేకూరాలని, నీ ఆశీస్సులు మా కళాకారులందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ స్మృతియాంజలిలు, మీ వన్డే గర్ల్ ఫ్రెండ్ టీం. స్వప్న, హలో స్వప్న. ఏంటి స్వప్న, మెసేజ్ చూసి ఆనంద్ తట్టుకోలేక కాల్ చేసావా? పిచ్చి పిచ్చి ప్రాంకులు చేస్తే నార్మల్గా ఉండదు కార్తీక్. అసలే నేను సెన్సిటివ్. ప్రాంక్ ఏంటి స్వప్న, ఇట్స్ అ ప్యూర్ ఫీలింగ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అయితే అక్కడే మర్చిపెట్టుకో, నాకు చెప్పకు. ఏంటి స్వప్న, నేనంటే ఇష్టం లేదా నీకు? ఆల్రెడీ గీతు ఉండగా నాకెందుకు ప్రపోజ్ చేస్తున్నావో తెలియట్లేదు కార్తీక్. స్వప్న, గీతు నా ఫ్రెండ్ స్వప్న. ఈ మాట మన క్యాంపస్ లో ఒక్కరు చెప్పినా యాక్సెప్ట్ చేస్తాను కార్తీక్. ముందు గీతును చెప్పమను. బాయ్ కార్తీక్. స్వప్న అంటే క్యాంపస్ లో గీతుని నన్ను లవ్స్ అనుకుంటున్నారా? అందుకేనేమో ఇప్పటికి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. గీతు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? మన ఇద్దరి మధ్య ఏముంది? గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ గురించి కదా అడుగుతుంది, మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ కోసం అడుగుతున్నా. ఏముంది, మనం గుడ్ ఫ్రెండ్స్. అలా మనం అనుకుంటే సరిపోద్దా? క్యాంపస్ అంతా మన ఇద్దరు లవర్స్ అనుకుంటున్నారు. అలా అనుకోవడం వల్ల ఈ హ్యాండ్సమ్ గా ఇంకా సింగిల్ గానే మిగిలిపోయాడు. ఇప్పుడు ఏమైందిరా? ఏమైందా? మార్నింగ్ స్వప్నకు ప్రపోజ్ చేశా, అది కూడా మన ఇద్దరు లవర్స్ అనుకుంటుందంట. నువ్వు వచ్చి దానికి మన ఫ్రెండ్స్ అని క్లారిఫై ఇచ్చావు అనుకో, నా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదరా, మళ్ళీ లవ్ లని ఎందుకురా బుర్రపాటు చేసుకుంటావు? నీకు అసలే పేషెన్స్ తక్కువ. నువ్వు ఈ లవ్ లని మెయింటైన్ చేయలేవు. నా మాట నువ్వు. కార్తిక్ ఇక్కడ ఇప్పటి వరకు నాలో ఉన్న ఫ్రెండ్షిప్ నే చూసావు, నాలో ఉన్న లవర్ బండ్ చూడలేదు కదా. చూపిస్తా చూడు. నువ్వు ఎలాగో ఫిక్స్ అయ్యావు కాబట్టి ఈ కమిటెడ్ లైఫ్ ఎలాగుంటుందో శాంపుల్ గా వన్ డే గర్ల్ ఫ్రెండ్ గా నేనే ఉంటాను. నీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా నీకు లవర్ ని మెయింటైన్ చేయాలనిపించింది అనుకో, నేనే ఆ సప్నకు క్లారిటీ ఇస్తాను. నువ్వు దాంతో కమిట్ అయిపో. ఓకే ఓకే. బేబీయా? బేబీ అంటే కొత్తగా ఏమైంది? నా బాయ్ ఫ్రెండ్ నేను అలానే పిలుస్తాను. బాయ్ ఫ్రెండా? ఓహోహోహో, ఈ రోజు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదా. సర్లే, త్వరగా రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్ళాలి. షాపింగా? షాపింగే. నీతో గంటల గంటలు షాపింగ్ చేయడం నా వల్ల కాదా బాబు. ఒక గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలంటే కావాల్సిన జోబులో డబ్బులు కాదు, ఒంట్లో ఓపిక. అలవాటు చేసుకో, అలవాటు అయిపోతుందిలే. సరే సరే. గీతు గీతు గీతు, ప్రియా కాల్ చేస్తుంది, ఒకసారి లైన్లో ఉండే. నన్ను కాన్ఫరెన్స్ నుంచి మాట్లాడు. కాన్ఫరెన్స్ ఎందుకే? నీ గర్ల్ ఫ్రెండ్ వేరే అబ్బాయితో మాట్లాడి వాడితో సినిమాకి వెళ్తే నువ్వు నార్మల్ గానే ఉంటావా? చంపేస్తాను కదా. నేను జస్ట్ కాన్ఫరెన్స్ మాత్రమే కలపమంటున్నాను. జస్ట్ డూ ఇట్ మ్యాన్. సరే సరే. గుడ్ మార్నింగ్ కార్తీక్. గుడ్ మార్నింగ్ ప్రియా. అంటే నువ్వు చాలా రోజులు బట్టి అడుగుతున్నావు, నాకు ఎక్స్ట్రా క్లాసెస్ వల్ల అవడం లేదు. ఈ రోజు క్లాస్ కూడా లేదు, బయటికి వెళ్దామా? అదేంటి ప్రియా అంత నెమ్మదిగా చెప్తున్నావు? ఇన్ని రోజులు దానికోసమే కదా వెయిట్ చేసింది. అలా వచ్చి వాలిపోతా, నేను అలా ఎత్తుకెళ్ళిపోతా ఈ రోజంతా. కానీ ఈరోజు తప్ప ఏ రోజైనా ఓకే ప్రియా. టైం ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవు, మళ్ళీ ఆ టైం కోసం నా టైం వేస్ట్ చేస్తావు. నీకన్నా మోహన్ గడే బెటర్. రింగ్ ఇవ్వగానే ఇలా ఇంటి ముందు ఉంటాడు. ఛీ, బాయ్ కార్తీక్. ప్రియా 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 పెట్టేసింది. బాధపడించాలి గానీ రెడీ అవ్వు. ప్రియా కూడా పోయింది. సరే, 10 minutes స్టార్ట్ అవుతా. లోపలికి రా, ఒక 15 minutes రెడీ అవ్వాలి.
చూసించాలు, లోపలికి రా. ఏంటే ఇంట్లో ఎవరులేరా? అమ్మ నాన్న బయటికి వెళ్ళారు. ఇన్ని రోజులు నిన్ను ఫ్రెండ్గా చూస్తే ఏమనిపించలేదు కానీ అందరికంటే నువ్వే బెటర్ అనిపిస్తున్నావే. థ్యాంక్ యూ. త్వరగా రెడీ బయటికి రావే. నిన్ను ఇలా చూస్తూ ఇక్కడే ఉండడం నా వల్ల కావట్లేదే. త్వరగా వచ్చే. ఇంకా మొదలెడదామా? సారీ. ఏమైంది కార్తీక్? ఈ రోజే ఎందుకు టైం స్లోగా అవుతుంది? అలిసిపోయినట్టున్నావు. పద మనం వెళ్ళి జ్యూస్ తాగుదాం. ఎంత బాబాయ్? 100 రూపాయలు. బ్యాలెన్స్ లేదా? డబ్బులు లేవా? అంకుల్ పే చేశాను. 20,000 ఉండాలి. జీరో చూపిస్తుంది. కార్తీక్ బిల్. బిల్లా? డబ్బులు అవసరం లేదు, ఓపిక చాలన్నావు కదా. ఏ గర్ల్ ఫ్రెండ్ డైరెక్ట్ గా డబ్బులు పెట్టమని అడగదు కార్తీక్. ముందు వస్తే చాలంటాం, తర్వాత మనీ మస్ట్ అంటాం. బాగున్నాయి మీరు మీ ప్రణాళికలు. ఒక్క రోజులో ముస్టోన్ చేస్తావు కదే. ఏంటి భయ్యా ఇది? ఎలా మెయింటైన్ చేస్తారు మీ గర్ల్ ఫ్రెండ్స్ని? గీతు, ఇల్లు ఇక్కడే ఉంటే బండి ఎక్కడెక్కడో అప్పించి నాతో ఎందుకు లగేజ్ మోయిస్తున్నావు? అమ్మాయిని మోయాలనుకుంటున్నావు కదా. అయితే ఒక అమ్మాయి లగేజ్ మేడం తను ఎత్తుకునే దానికన్నా చాలా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక కేరింగ్ లా. అది నార్మల్ గా చెప్పొచ్చుగా, ఇంత ప్రాక్టికల్ గా చూపించాలా? ఒక ఫ్రెండ్ లో ఉన్నప్పుడు ఎలాగో మోయవు, కనీసం ఒక్కరోజైనా మోయరా. ఒక చిన్న సాటిస్ఫాక్షన్. సరే, ఈ ఫోన్ ది. ఎవరు కాల్ కట్ చేసావు? కస్టమర్ కేర్ రా, అందుకే కట్ చేశాను. సరేలే. మళ్ళీ రింగ్ అవుతుంది. ఎవరు? స్వప్న. ఇలా హలో స్వప్న. స్వప్న రేపు కలుద్దాం ఉంటుంది. మేబీ నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికేమో కొంచెం టెన్షన్గా ఉంది. కార్తిక్, నువ్వు స్వప్నతో మాట్లాడడం నాకు నచ్చడం లేదు. అందుకేనా స్వప్న కాల్ చేస్తే కస్టమర్ కేర్ అని కట్ చేసావు? స్వప్నతో మాట్లాడితే నీ ప్రాబ్లం ఏంటో తెలుసా?
నేను ఎక్కడి నీతో మాట్లాడడం మానేస్తానని, నీతో తిరగడం ఆపేస్తానని. చాలు గీతు, ఈ ఆటలు చాలు. మనం మంచి ఫ్రెండ్స్ గీతు. మన ఫ్రెండ్షిప్ బాగుండాలని చెప్పి వేరే రిలేషన్ పెట్టుకోవద్దంటే నాకు ఈ ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు. సరే కార్తీక్, అమ్మ నాన్న వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. పద, డ్రాప్ చేస్తా. వద్దు కార్తీక్, నేను వెళ్ళిపోతాను, పక్కనే కదా. ఒరే బావా, గంటలోనే దగ్గర ఉంటాను, 2 బీర్లు తెచ్చిపెట్టు. ఎన్ని రోజులైందిరా బా మనం ఇలా కూర్చొని? ఇంకా మన ఇద్దరికి గ్యాప్ రాదురా. గీతుకి నీకు బ్రేకప్ అయిందా? బ్రేకప్? గీతు నా ఫ్రెండ్ రా. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాలరా? గీతు నా ఫ్రెండ్ మాత్రమే. అర్థమైందా? అర్థమైందిరా బా. బ్రేకప్ అంట, బ్రేకప్. అయినా గీతుకి నాకు ఇప్పుడు ఫ్రెండ్షిప్ లేదురా. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఐ లవ్ యూ రా బావా. ఐ హేట్ గీతు. ఐ హేట్ గీతు. ఐ హేట్ గీతు. ఐ హేట్ గీతు అంతే. ఐ హేట్ గీతు. ఎవరిది? గీతు. ఐ హేట్ గీతు. గీతునే. ఐ హేట్ గీతు. అరే ఒకసారి వెనక్కి చూడరా. వెనక్కి చూసింది సెంటర్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడ దగ్గరకు వస్తుంది? కాల్ చేస్తుంటే అవ్వట్లేదు, బ్లాక్ చేసావా? ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఎదురు చూస్తున్నట్టున్నావు. నీ ఫ్రెండ్షిపే లేనప్పుడు నువ్వు కొన్న ఆ డ్రెస్సులు నాకెందుకు? అవిద్దామని నీ రూమ్కి వెళ్ళాను, నువ్వు అక్కడ లేవు. నీకు విషయం చెప్పాలనిపించి ఇక్కడ వరకు వచ్చాను. బట్ ఐ హేట్ యు గీతు అని ఇంత గట్టిగా అన్నాక నీకు అది చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. అటెంప్ట్ చేయక ముందే రిజల్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ కార్తిక్. బాయ్. ఏంటి బాబు ఇది? నన్ను కూడా తెలుసుకుని వెళ్ళిపోతుంది. తను నీకేదో చెప్పాలనుకుంటుంది బా. గీతు, గీతు ఆగు. గీతు, గీతు, గీతు ఆగు. గీతు ఆగు. ఏంది గీతు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీకు ఎప్పటికీ అర్థం కాదు కార్తిక్. అర్థం కాకే కదా గీతు అడుగుతున్నాను. ఇంకెలా చెప్పాలి కార్తిక్? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ కార్తిక్, ఐ లవ్ యూ. 4 years గా నేను లవ్ చేస్తూ నాలోనే దాచుకుని ఈ రోజుకి ఎవరో నీ వైపు రాకుండా, నీతో మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా నా ప్రేమ నీకు చూపిస్తూ ఒక ఫ్రెండ్ లా ఉండిపోయాను. క్యాంపస్ లో అందరూ మన లవ్వర్స్ అనుకుంటున్నారంటే దానికి కారణం నేనే. కార్తిక్ నావాడు, నా లవ్వర్ అని అందరితో నీ చెప్పుకొని ఈ రోజుకి ఎవరో నీ వైపు రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను. అలాంటిది స్వప్న రాగానే నన్ను వదిలేస్తానంటే నేనేమైపోతాను? సరదాగా లవ్ చేసిన స్వప్న కోసం నా ప్రేమనే వద్దనుకుంటున్నావు కదరా. అయినా నా ఫీలింగ్స్ నీకు ఎప్పటికీ అర్థం కాదు కార్తిక్. సారీ అండ్ బాయ్. ఏమయ్యిందో ఏమో, ఉన్నట్టుండి ప్రాణం పోతున్నట్టే ఉంది. నువ్వే లేని నేను ఉంటానో లేదో తెలియడం లేదు. గాయం నేనే చేశానని తెలుసుకున్నావో, ప్రేమని తెలిపే లోపే దూరమైపోయావే. ఓ ఓ
గీతు, నీకున్న ఫీలింగ్స్ని బాగానే ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళిపోయావు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాలో నాకే తెలియని తొందర నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. ఈ ఒక్కరోజు ఈ ఫీలింగ్స్తో నీకు దూరంగా ఉండలేకపోయాను. ఇన్ని రోజులు ఎలా ఉన్నావే? అయినా నాకు ఎవరుంటే బాగుందని స్వప్నకు ప్రపోజ్ చేశాను, కానీ దాని మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు. లైఫ్ లాంగ్ నీ లగేజ్ మూయడానికి నాకేం ప్రాబ్లం లేదు. కార్తీక్, మళ్ళీ ఏమైందే? నువ్వు నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు కార్తీక్. ఐ లవ్ యూ గీతు.